ఒక ఊళ్ళో రామస్వామి అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చిన్న చితక పనులు చేసుకునేవాడు. ఆ పనులు చేస్తే వచ్చే డబ్బుతో బ్రతకడం కష్టంగా ఉంది. ఒక బాతును తెచ్చి పెంచుకుంటే అది పెట్టే గుడ్లను అమ్మితే డబ్బు వస్తుంది అని అనుకుంటాడు. అలా అనుకున్న అతను ఒక బాతును తెచ్చి పెంచుకుంటాడు. కొద్ది రోజులకు ఆ బాతు గుడ్డు పెడుతుంది. తీరా చూస్తే ఆ గుడ్డు బంగారంలో మెరుస్తూ ఉంటుంది. రామస్వామి ఆ గుడ్డును పరిశీలించి, ఇది నిజంగా బంగారు గుడ్డే, దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది, ఇంకా నా కష్టాలన్నీ తీరిపోతాయి అని అనుకుంటాడు రామస్వామి. అలా ఆ గుడ్డు అమ్మి బోలెడు డబ్బు సంపాదిస్తాడు రామస్వామి. ఇదే విధంగా బాతు ప్రతిరోజు ఒక గుడ్డు పెడుతుండగా ఆ గుడ్లన్నీ అమ్మి రామస్వామి బోలెడు డబ్బు సంపాదిస్తాడు. పూరి గుడిసె కాస్త బంగలాగా మారిపోతుంది. ముతక బట్టలు వేసుకునే రామస్వామి పట్టుబట్టల్లోకి మారిపోతాడు. ఇంట్లో వస్తువులన్నీ అమర్చుకుంటాడు. రామస్వామి స్థితిగతులు మారగానే బుద్ధి కూడా మారిపోతుంది. ఇంకా గొప్పవాడిని అవ్వాలి, ఇంకా చాలా ధనం సంపాదించాలి అని ఆశ కలుగుతుంది. ఈ బాతు రోజుకు ఒక్క గుడ్డే పెడుతుంది. ఒకేసారి ఎక్కువ గుడ్లు పెడితే వాటిని అమ్మి బోలెడు డబ్బులు సంపాదించి ఈ ఊర్లో అందరికంటే నేనే ధనవంతుడిని అవుతాను అని అనుకుంటాడు రామస్వామి. మరి అలా జరగాలంటే ఏం చేయాలి అని అనుకుంటాడు. ఈ బాతు కడుపులో బోలెడు గుడ్లు ఉండగా రోజుకు ఒకటి చొప్పునే పెడుతుంది. అలా కాకుండా ఆ బాతు పొట్టకోస్తే లోపల ఉన్న గుడ్లన్నీ ఒకేసారి తీసుకోవచ్చు. వాటన్నింటినీ అమ్మితే బోలెడు డబ్బులు వస్తాయి. అప్పుడు అందరికంటే నేనే ధనవంతుడిని అవుతాను అని అనుకుంటాడు రామస్వామి. అనుకున్నదే తడవుగా బాతుని చంపి పొట్టలో బంగారు గుడ్ల కోసం చూస్తాడు. అసలు బాతు పొట్టలో ఒక్క గుడ్డు కూడా ఉండదు. చక్కగా రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టే బాతుని అత్యాశకు పోయి అనవసరంగా చంపుకున్నానని లబోదిబోమని ఏడుస్తాడు రామస్వామి. అందుకే దురాశ దుఃఖానికి చేటు.